నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి కొంచెం భిన్నంగా చర్చించుకుందాం. అంటే మన ముందు కొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలున్నాయి. ఎంసీక్యూస్ అనమాట. ఆ! కానీ ఇది కేవలం ఒక క్విజ్ లాంటిది కాదు. సరైన సమాధానం ఏంటి అని తెలుసుకోవడమే కాదు, ఆ సమాధానం ఎందుకు సరైంది, దాని వెనుక ఉన్న తర్కమేంటి అని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమిటి అనే ప్రశ్నతో పాటు ఎందుకు అనే ప్రశ్న కూడా సమాధానం వెతకాలి. మరి ఈ అన్వేషణకు సిద్ధమేనా? తప్పకుండా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. రాజ్యాంగంలోని అధికరణలు, షెడ్యూళ్లు అంటే అవి కేవలం అంకెలు కావు. మ్, అవి మన స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు, మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మధ్య కట్టిన వారధులన్మాట. ఈ ప్రశ్నల ద్వారా ఆ వారధిని ఒకసారి పరిశీలిద్దాం. అద్భుతంగా చెప్పారు. అయితే ఆ నిర్మాణాన్ని వేసిన శిల్పులతోనే మొదలు పెడదాం. మొదటి ప్రశ్న: భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? ఆప్షన్లేవి: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ భీమారావు అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ పటేల్. ఆ! దీనికి సమాధానం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. దాదాపు 3 ఏళ్లపాటు ఈ ప్రాసెస్ నడిచింది. ఆ సమావేశాలన్నిటికీ ఆయనే అధ్యక్షత వహించారు. అంటే ఒక క్లాస్ రూమ్కి ప్రిన్సిపల్ ఎలాగో, ఆ మొత్తం సభకు ఆయన అలా పెద్ద దిక్కుగా నిలిచారన్నమాట. ఆ తర్వాత మన మొదటి రాష్ట్రపతి అయింది కూడా ఆయనే. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తోంది. రాజ్యాంగం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ అంబేద్కర్ కదా? అవును. మరి ఆయన పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలో ఆయన పేరు కూడా ఉంది. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలు విషయముంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొత్తం సభకు అధ్యక్షుడు. అయితే రాజ్యాంగం యొక్క అసలు బ్లూప్రింట్ గీసింది మాత్రం ముసాయిదా కమిటీ, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి దానికి చైర్మన్ డాక్టర్ భీమారావు అంబేద్కర్. అందుకే ఆయన్ని రాజ్యాంగ ప్రధాన శిల్పి అంటారు. అంటే ఒక పెద్ద బిల్డింగ్ కడుతుంటే మొత్తం ప్రాజెక్ట్ను చూసుకునేది రాజేంద్ర ప్రసాద్ అయితే, ఆ బిల్డింగ్ డిజైన్ ఎలా ఉండాలి, నిర్మాణం ఎలా జరగాలి అని ప్లాన్ వేసింది అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ. ఆహా, అర్థమైంది. మిగతా వాళ్లలో నెహ్రూగారు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సర్దార్ పటేలేమో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అందరిదీ కీలక పాత్రే. అంటే ఒకరు సభా నిర్వాహకులు, మరొకరు రాజ్యాంగ రూపశిల్పి. ఈ క్లారిటీ చాలా అవసరం. మీరు చెప్పిన ఈ పోలికతో మనం కరెక్ట్గా మన తర్వాతి ప్రశ్నకు వచ్చేశాం. ప్రశ్న 83. 1947లో రాజ్యాంగ ముసాయిదాను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? ఇప్పుడు సమాధానం చాలా సులభం గదా. డాక్టర్ భీమారావు అంబేద్కర్. అవును. ఆగస్టు 29, 1947న 7 సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. దీనికి అంబేడ్కరు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ టైంలో అంబేడ్కర్ గారు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పూర్తి వ్యతిరేకి. అవునా? అయినా సరే ఆయన మేధస్సు, న్యాయశాస్త్ర పరిజ్ఞానం దేశానికి అవసరమని గుర్తించారు. అందుకే అత్యంత కీలకమైన బాధ్యతను ఆయనకే ఇచ్చారు. ఇది ఆనాటి నాయకుల దూరదృష్టికి నిదర్శనం. నిజంగా గొప్ప విషయం. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి టాలెంటుకు పట్టం కట్టటం. సరే, ఇప్పుడు శిల్పుల నుంచి వారి సృష్టి అయిన రాజ్యాంగం లక్షణాల గురించి చూద్దాం. ఇది కొంచెం పెద్ద ప్రశ్న. ప్రశ్న 84. ఆగస్టు 2023 నాటికి భారత రాజ్యాంగం గురించి ఇచ్చిన 4 వాక్యాలలో ఏవి సరైనవి? ఐ. రాజ్యాంగంలో 395 కంటే ఎక్కువ అధికరణలు, 22 భాగాలు, 10 షెడ్యూళ్లు ఉన్నాయి. ఐ. రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంది. ఐ. వి. భారత రాజ్యాంగం ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇది మన రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని పరీక్షించే ప్రశ్న. ఇందులో సెకండ్, థర్డ్ మరియు ఫోర్త్ వాక్యాలు మాత్రమే సరైనవి. అంటే మొదటిది తప్పన్నమాట. ఎందుకు? అవును. మొదటి వాక్యం ఎందుకు తప్పో చూద్దాం. 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. కాని రాజ్యాంగమనేది ఒక జీవనది లాంటిది. కాలంతో పాటు మారుతుంది. అనేక సవరణల తర్వాత ఈరోజు షెడ్యూళ్ల సంఖ్య 12కు పెరిగింది. ఓ, ఓకే. ప్రశ్నలో 10 అని ఉంది కాబట్టి ఆ ఒక్క చిన్న అంకె వల్ల ఆ వాక్యం తప్పయింది. ఆహా,
అంటే ఆ ఒక్క నంబర్తో మొత్తం స్టేట్మెంట్ తప్పైపోయిందనమాట. చాలా ట్రిక్కీగా ఉంది. మరి మిగతా 3 వాక్యాలు కరెక్ట్ అన్నారు కదా, వాటి ప్రాముఖ్యత ఏంటి? వాక్యం 2 మన దేశ స్వభావాన్ని డిఫైన్ చేస్తుంది. ఆ పదాలు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇవి మన దేశానికి 5 మూలస్తంభాల లాంటివి. అయితే ఇందులో సామ్యవాద, లౌకిక అనే పదాలు మొదట్లో లేవు. అవును, వాటిని తర్వాత చేర్చారు కదా. కరెక్ట్. 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు. ఇక వాక్యం 3 మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది, దానిలో డౌట్ లేదు. వాక్యం 4 భారత ప్రజలమైన మేము. ఆ ప్రారంభ వాక్యం చాలా పవర్ఫుల్. అవును. అంటే రాజ్యాంగానికి అధికారమిచ్చింది ఏ రాజో ఏ విదేశీ శక్తో కాదు, ఈ దేశ ప్రజలే అని ఆ వాక్యం స్పష్టం చేస్తుంది. అద్భుతం. ఇక ప్రభుత్వ యంత్రాంగం వైపు వెళ్దాం, ముఖ్యంగా మంత్రుల గురించి. ప్రశ్న 85. మంత్రిమండలికి సంబంధించి ఈ వాక్యాలలో ఏవి నిజం? 1. మంత్రులందరినీ కలిపి అధికారికంగా మంత్రిమండలి అంటారు. క్యాబినెట్ మంత్రులు కీలక శాఖలను చూసే ఉన్నత స్థాయి నాయకులు. 3. సహాయ మంత్రులు చిన్న మంత్రిత్వ శాఖలకు అధిపతులుగా ఉంటారు. 4. స్వతంత్ర హోదాగల సహాయ మంత్రులు క్యాబినెట్ మంత్రులకు సహాయం చేస్తారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో మొదటి 2 వాక్యాలు అంటే ఐ మరియు 2 మాత్రమే సరైనవి. ఓకే. మంత్రిమండలి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఒక పెద్ద గ్రూప్. అందులో ప్రధాని, అన్ని రకాల మంత్రులు ఉంటారు. కాని నిజమైన అధికార కేంద్రం క్యాబినెట్. ఆహా. నిర్ణయాలు తీసుకునేది ఈ క్యాబినెట్టే. అంటే మంత్రిమండలి మొత్తం టీమైతే క్యాబినెట్ అనేది స్ట్రాటజీలు చేసే కోర్ టీం లాంటిది. మరి ఐఐ వాక్యాలు ఎందుకు తప్పు? ఇక్కడే అసలైన సూక్ష్మభేదముంది. వాక్యం ఐఐ తప్పు. సహాయ మంత్రులు అంటే మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ వాళ్ళు సాధారణంగా క్యాబినెట్ మంత్రులకు అసిస్ట్ చేస్తారు, అంతేగాని వాళ్ళు డిపార్ట్మెంట్ హెడ్స్ కాదు. రైట్. ఇక వాక్యం ఐవి కూడా తప్పే. ఎందుకంటే కొన్ని చిన్న మంత్రిత్వ శాఖలను స్వతంత్రంగా చూసుకునేవారిని స్వతంత్ర హోదాగల సహాయ మంత్రులు అంటారు. ఎంఓఎస్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ పేర్లోనే ఉంది గదా, వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తారు, క్యాబినెట్ మంత్రులకు రిపోర్ట్ చేయరు. ఓకే, ఈ తేడా చాలా ముఖ్యం. ఇక పార్లమెంటు వైపు వెళ్దాం, దానిని నడిపించే స్పీకర్ గురించి. ప్రశ్న 86. లోక్సభ స్పీకర్ గురించి ఇచ్చిన 2 వాక్యాలలో ఏవి సరైనవి? ఐ. లోక్సభ రద్దయినప్పటికీ కొత్త లోక్సభ మొదటి సమావేశానికి ముందు వరకు పాత స్పీకరే తన పదవిలో కొనసాగుతారు. ఐ. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ లోక్సభ మొత్తం సభ్యులలో మెజారిటీ ఆమోదించిన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దీనికి సమాధానం ఈ 2 వాక్యాలు సరైనవే. 2 కరెక్టేనా? అవును, 2 కరెక్టే. మొదటి వాక్యం చాలా ఆసక్తికరమైనది. లోక్సభ పదవీకాలం ముగిసి ప్రభుత్వం రద్దయినా స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్సభ ఏర్పడి ఫస్ట్ మీటింగ్ జరిగే వరకు పాత స్పీకరే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే పాలనలో నిరంతరత ఉండాలి, అధికార శూన్యత రాకూడదు అనే గొప్ప సూత్రం దీని వెనుక ఉంది. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ప్రభుత్వం లేకపోయినా స్పీకర్ ఉంటారన్నమాట. మరి వారిని తొలగించే ప్రక్రియ అంత కఠినంగా ఎందుకుంటుంది? రెండో వాక్యం దాని గురించే చెబుతోంది. స్పీకర్ పదవికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే వారిని తొలగించడం అంత ఈజీ కాదు. సింపుల్ మెజారిటీ సరిపోదు, లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ కావాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. దీనివల్ల అధికారపక్షం వాళ్లకి నచ్చలేదని స్పీకర్ను తేలిగ్గా తీసేయలేరు. ఇది స్పీకర్ పదవికి ఒక రక్షణ కవచం లాంటిది. సరే, శాసన వ్యవస్థను చూశాం. ఇప్పుడు దాని చర్యలను సమీక్షించే న్యాయ వ్యవస్థపై ఒక ప్రశ్న. ఇది కొంచెం భిన్నమైనది. ప్రశ్న 87. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇచ్చిన వాక్యాలలో ఏది నిజం కాదు? జాగ్రత్తగా గమనించాలి. నిజం కాని వాక్యమేది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిజం కాని వాక్యం 4వది. అంటే అవసరమైతే పార్లమెంటు రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మార్చవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనేది తప్ప? పూర్తిగా తప్పు, అబద్ధం. వాస్తవానికి సుప్రీంకోర్టు దీనికి పూర్తి ఆపోజిట్ తీర్పిచ్చింది. ఆ తీర్పు గురించే నేను అడగాలనుకుంటున్నాను. అదే కదా మౌలిక స్వరూప సిద్ధాంతమంటే? ఖచ్చితంగా 1973లో చరిత్రాత్మకమైన కేశవానంద భారతీ కేసులో సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ను ప్రతిపాదించింది. దాని సారాంశమేంటంటే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ దాని ఆత్మను అంటే దాని బేసిక్ స్ట్రక్చర్ను మార్చే అధికారం లేదు. ఉదాహరణకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం,
ఫెడరల్ సిస్టమ్, న్యాయ సమీక్ష అధికారం ఇలాంటివి రాజ్యాంగం యొక్క ఆత్మ. ఈ యొక్క తీర్పు భారత ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచంలా మారింది. పార్లమెంటు కూడా రాజ్యాంగం యొక్క ఆత్మను చంపలేదు అని ఒక లక్ష్మణ రేఖ గీసింది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కొన్నిసార్లు రెండు సభల మధ్య సయోధ్య కుదరదు కదా, అలాంటి ప్రతిష్టంభన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అదే మన తర్వాతి ప్రశ్న. ప్రశ్న 88. లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏదైనా ఒక సాధారణ బిల్లుపై లోక్సభ, రాజ్యసభ మధ్య గొడవ వచ్చి డెడ్లాక్ ఏర్పడినప్పుడు ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ను పిలుస్తారు. కాని ఆ సమావేశానికి అధ్యక్షత వహించేది రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు. మరి ఎవరు? ఆ అధికారం లోక్సభ స్పీకర్కు మాత్రమే ఉంటుంది. ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేకపోతే? మంచి ప్రశ్న. స్పీకర్ లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్. వారు కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించరు. ఓ, ఎందుకని? ఎందుకంటే ఆయన ఏ సభలోనూ సభ్యులు కారు. అర్థమైంది. ఇక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఒక టెక్నికల్ పదంపై ప్రశ్న. ప్రశ్న 89. పార్లమెంటు సభలు సమావేశమవ్వడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. లోక్సభ లేదా రాజ్యసభలో కోరం ఎంత? దీనికి సమాధానం చాలా సింపుల్. సభ మొత్తం సభ్యులలో 10వ వంతు, 1/10. అంటే ఇది ఒక క్లాస్లో పాఠం చెప్పడానికి కనీసం ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలో చెప్పినట్టు. ఆ మాత్రం లేకపోతే? ఆ మాత్రం కూడా లేకపోతే ఆ రోజు క్లాసు రద్దు చేసినట్టే. పార్లమెంటు కూడా అంతే. లోక్సభలో 545 మంది సభ్యులుంటే కోరం 55, రాజ్యసభలో 245 మందుంటే కోరం 25. ఈ కనీస సంఖ్య లేకపోతే సభలో ఎలాంటి పని జరగదు. సరే, అధికారం కేంద్రం నుంచి ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళదాం. స్థానిక ప్రభుత్వాల గురించి. ప్రశ్న 90. కింది వాటిలో గ్రామీణ స్థాయిలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగం కానిది ఏది? ఆప్షన్లు: గ్రామసభ, గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, న్యాయ పంచాయతీ. ఇక్కడ సరైన సమాధానం న్యాయ పంచాయతీ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించారు కదా. అవును. అందులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్యస్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటాయి. ఇక గ్రామసభ అనేది ఆ గ్రామంలోని ఓటర్లందరితో కూడిన సభ. అది గ్రామ పంచాయతీని పర్యవేక్షిస్తోంది. కాబట్టి మొదటి 3 ఆ సిస్టంలో భాగాలే. అంటే పరిపాలన, న్యాయ వ్యవస్థ రెండు వేర్వేరని క్షేత్రస్థాయిలో కూడా ఆ విభజనను పాటిస్తున్నారన్నమాట. మరి న్యాయ పంచాయతీ ఈ వ్యవస్థలో ఎందుకు భాగం కాదు? న్యాయ పంచాయతీ అనేది చిన్న చిన్న సివిల్, క్రిమినల్ గొడవలను పరిష్కరించడానికి కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఓకే. అది వివాదాల పరిష్కారానికి సంబంధించింది. కాని 3 అంచెల వ్యవస్థ అనేది పరిపాలన, అభివృద్ధికి సంబంధించింది. అందుకే న్యాయ పంచాయతీ పాలనా నిర్మాణంలో భాగం కాదు. స్పష్టంగా అర్థమైంది. ఇక మన చర్చలో ఆఖరి ప్రశ్న. ఇది కూడా పంచాయతీరాజ్ గురించే. ప్రశ్న 91. పంచాయతీరాజ్ సంస్థలకు 2 అంచెల వ్యవస్థను ఏ కమిటీ సిఫార్సు చేసింది? దీనికి సమాధానం అశోక్ మెహతా కమిటీ 1977-78లో వచ్చింది. ఈ కథల కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నది అదే కదా? అవును, దాదాపుగా దాన్నే అనుసరిస్తున్నాం. అయితే 1977లో జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని వేసింది. వాళ్లేమన్నారంటే 3 అంచెల బదులుగా జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, కొన్ని గ్రామాలను కలిపి మండల పంచాయతీ, ఇలా 2 అంచెల వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని సూచించారు. మరి ఆ 2 అంచెల వ్యవస్థ ఎందుకు అంతగా పాపులర్ అవ్వలేదు? 3 అంచెల వ్యవస్థే ఎందుకు నిలబడింది? చాలా మంచి ప్రశ్న. అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్ ఇచ్చిన కొద్ది కాలానికే జనతా ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిపై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా మనలాంటి పెద్ద దేశంలో గ్రామస్థాయికి నేరుగా అధికారం వెళ్లడం చాలా ముఖ్యం. అవును. 3 అంచెల వ్యవస్థలో గ్రామ పంచాయతీ అనేది డైరెక్ట్ డెమోక్రసీకి దగ్గరగా ఉంటుంది. అదే 2 అంచెల వ్యవస్థలో మండల పంచాయతీ అనేది గ్రామాలకు కొంచెం దూరమవుతుంది. అందుకే బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పిన 3 అంచెల నమూనాకే ఎక్కువ ఆదరణ లభించింది. మిగతా కమిటీల సంగతి?
మిగతా ఆప్షన్లలో ఎల్ఎం సింఘ్వి కమిటీ పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని గట్టిగా చెప్పింది. దాని ఫలితమే 73వ సవరణ. లింగ్దో కమిటీకి అసలు పంచాయతీలతో సంబంధమే లేదు. అది స్టూడెంట్ యూనియన్ ఎన్నికల కోసం ఏర్పాటైంది. ఈ ప్రశ్నలు సమాధానాల రూపంలో సాగిన మన ప్రయాణం చివరికి వచ్చింది. రాజ్యాంగ రూపకర్తల నుంచి మొదలుపెట్టి పార్లమెంటు, న్యాయ వ్యవస్థ అనే యంత్రాంగాలను దాటుకుని గ్రామస్థాయిలోని పంచాయతీల వరకు వచ్చాం. ఒక రకంగా మన దేశ పాలనా వ్యవస్థ యొక్క మొత్తం బ్లూ ప్రింట్ను చూసినట్టనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఇప్పటివరకు మనం చర్చించినవన్నీ రాజ్యాంగం యొక్క నిర్మాణం గురించే, దాని ఫ్రేమ్వర్క్. కాని ఈ నిర్మాణం యొక్క ఆత్మను, అంటే దాని స్ఫూర్తిని సజీవంగా ఉంచడంలో ఒక పౌరుడిగా మన పాత్రేమిటి? మనం మన ప్రాథమిక హక్కుల కోసం ఎప్పుడూ పోరాడుతుంటాం. అది అవసరమే కూడా. కాని అదే రాజ్యాంగం మనకు నిర్దేశించిన ప్రాథమిక విధులను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కదా.